హలో పీపుల్, అందరూ బాగున్నారా? పెళ్ళి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా 10 years టెన్షన్ పడుతూ ప్రేమించుకొని 1 year ఇరిటేషన్తో ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఫైనల్గా నేను మా మేడం గారు మ్యారేజ్ చేసుకున్నాం. ఎప్పటి నుంచో నేను మా మేడం గారు మండి తిందాం అనుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. ఈ హోటల్ వచ్చి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంటుంది. ప్రతి హోటల్లోనూ మండీస్కి సెపరేట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ హోటల్ అట్టమొక్క చూస్తే తెలుస్తుంది వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉందో అనేసి. ఈ హోటల్లో ప్రైజెస్ వచ్చి చాలా రీజనబుల్గా ఉన్నట్టే అనిపిస్తుంది టేస్ట్తో పోలిస్తే, కానీ ప్రైజెస్ వచ్చి ఆకాశానికి అంటుతాయి. ఒకసారి మీరే చూసేయండి. హోటల్ టేస్ట్ అనేది ఎంత బాగున్నా అందులో స్టాఫ్ బిహేవియర్ కూడా సరిగ్గా ఉండాలి. వాటర్ బాటిల్ పెట్టడానికి మనోడు 20 minutes తీసుకున్నాడు. ఇంకా ఆనియన్స్ పెట్టడానికి అయితే చాలా టైం తీసుకున్నాడు. ప్రతి బ్యాచ్లో ఒక అతినా కొడుకు ఉంటాడు. వాడు ఆనియన్స్ వస్తే దానిపై నిమ్మకాయ పెట్టుకో తింటాడు. మా బ్యాచ్లో అతినా కొడుకు నేనే. ఈ హోటల్లో రైతా అయినా సరే సేర్వా అయినా సరే బకెట్లోనే సర్వ్ చేస్తారు. కాకపోతే ఆ బకెట్ సైజ్ అయితే ఇలా ఉంటుంది, దానికి ఎండి సైజ్ వచ్చి ఇలా ఉంటుంది. అట్లా ఉంటుంది మనతోని. ఇంకా మినిమం ఒక ½ hour వరకు వెయిట్ చేసిన తర్వాత వెయిటర్ అయితే వచ్చాడు స్టార్టర్ తీసుకునేసి. ఫైనల్గా ఆర్డర్ చేసిన చాలాసేపటికి చిల్లీ చికెన్ అయితే వచ్చింది. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. దీని తర్వాత మండి ఆర్డర్ చేసాము. అప్పుడైతే నా ఫీలింగ్ ఇలా ఉంది. ఫైనల్గా మండి అయితే వచ్చేసింది. వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈ మండీలో వచ్చి ముక్కలకి అయితే మసాలా అయితే బాగా తట్టించున్నారు. 2 లెగ్ పీసులు అండ్ 2 బాడీ పీసులు అయితే ఇచ్చున్నారు మండీకి. అసలు ఈ చికెన్ అనేది నా పక్కన చూస్తే అసలు ఏం గుర్తుకు రాదు. నా చికెన్ చూసిన వెంటనే పక్కన ఉన్నప్పుడు నాకు అసలు ఏమీ తోచదు. ఈ మండీకి ఇచ్చిన మసాలా అయితే కలుపుకొని తిన్నాను. టేస్ట్ వచ్చి ఓకే అనిపించింది. ఆ మైనస్లో చికెన్ పీసెస్ వేసుకుందంటే నెక్స్ట్ లెవెల్. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా బిల్లు మొత్తాన్ని ఈ సోంపు ద్వారా వసూలు చేసాము. బిల్లు వచ్చి మొత్తం 710 అయింది. రీజనబులే కదా. ఫుడ్ టేస్ట్ అండ్ హోటల్ యాంపియర్స్ అయితే బాగుంది, బట్ స్టాఫే సరిగ్గా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు PY Middle Class Food.